హాయ్ గాయ్స్ అందరికీ నమస్తే బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మెకానిక్ రాకీ సినిమా అయితే చూసేసిన. సో ఇప్పుడు ఆ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఆ సినిమా నాకు నచ్చిందా లేదా లేకపోతే ఎట్లుందనేది దాని గురించి అయితే వివరంగా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా నచ్చిందంటే నా వరకు అయితే ఇట్స్ ఓకే సినిమా. యావరేజ్ ఫస్ట్ హాఫ్, డీసెంట్, ప్రిడిక్టబుల్ సెకండ్ హాఫ్. సో ఈ సినిమాలో ఎక్కువ ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. సో నేను వాటి గురించి అయితే ఇప్పుడు చెప్తా. సో ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమాకి మ్యూజిక్ పెద్ద ఇంపాక్ట్ అయితే పడ్డది. మనం చూస్తూనే ఉంటాం ప్రతి విశ్వక్ సినిమాలో ఒక సాంగ్ అయితే చాట్ బస్టర్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో ఒక చాట్ బస్టర్ అయితే లేదు. అట్లాంటి సాంగ్ లేకపోగా ఇంకా మనకి అసలు మనకు కొంచెం కూడా ఎక్కని సాంగ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే జేక్స్ విజయ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన లాస్ట్ సినిమా సరిపోదో శనివారం. సో ఆ సినిమాకి మించి లేకపోయినా ఈ సినిమాలో ఓకే డీసెంట్గా అయితే ఉంది. ఆ స్కోర్ అయితే మనకైతే కొద్దిగా గుర్తయితే ఉంటుంది. కాకపోతే సాంగ్స్ అయితే మాత్రం పెద్ద డిసప్పాయింట్ ఈ సినిమాకి. సో దానివల్ల ఒక మైనస్ పాయింట్ అయితే పడ్డది ఈ సినిమాకి. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ సినిమాలో రైటింగ్. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు అయితే మనం ముందరనే ప్రిడిక్ట్ అయితే చేస్తాం. కాకపోతే ఆ ట్విస్టులు రివీల్ అయ్యేటప్పుడు మనం అయితే ఆల్రెడీ తెలిసిపోయినా కానీ మనం సర్ప్రైజింగ్ లో మళ్ళీ రియాక్షన్ ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బందిగా అయితే నాకు అనిపించింది. సో సర్ప్రైజ్ ప్రసాద్, వాట్ ఎ సర్ప్రైజ్. సిను నేను కూడా సో ఈ సినిమా రైటింగ్ పెద్ద ఎఫెక్టివ్గా లేకపోవడం వల్ల ఎక్కడ ఉండాలి సినిమా ఇక్కడనే ఉంది. సో మనకు అందుకే సెకండ్ హాఫ్ అయితే డీసెంట్గా అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్లో రైటింగ్ అయితే మైనస్ పాయింట్ అయితే అయ్యింది. సో థర్డ్ థింగ్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఉన్నంత స్పీడ్గా ఫస్ట్ హాఫ్ అయితే ఉండదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో లవ్ సీన్స్ కానీ కొన్ని క్యూట్ మూమెంట్స్ అయితే ఉంటాయి. సో వాటిని ధనదాన ఫినిష్ చేయకుండా కొద్దిగా డ్రాగ్ అయితే చేసినట్టు అనిపిస్తాయి. సో దానివల్ల మనకు కొద్దిగా బోర్ అయితే ఫీల్ అవుతాం. సో మనకు అనిపిస్తుంటుంది ఎప్పుడెప్పుడు ఇంటర్వెల్ వస్తున్నది. త్రీ థింగ్సే ఈ సినిమా యొక్క మైనస్ పాయింట్. ఇప్పుడు నాకు నచ్చిన విషయం ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ ఫైట్, రాకీ షెడ్లో వచ్చే ఫైట్ సీన్ అయితే నాకైతే మస్తు అనిపించింది. ఆ షాట్స్ కానీ ఆ టేకింగ్ కానీ దాని ఇంకా వచ్చే బీజియం కానీ అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయితే అయినాయి. సో దానివల్ల నాకైతే ఆ ఫైట్ సీన్ చూసినంతసేపు నాకైతే మస్తు అనిపించింది. సో ఎవరైనా చూసేటోళ్ళు కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఈ సినిమాకి విశ్వక్ సేన్, ఎందుకంటే ఆయననే ఈ సినిమాని అయితే భుజాల మీద అయితే మోసిండు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమాలో కానీ బయట కానీ ఆయననే ఈ సినిమాని అయితే బాగా ప్రమోట్ అయితే చేసిండు. చాలా ఇంటర్వ్యూలు, చాలా స్టంట్ అయితే చేసిండు ఈ సినిమా కోసం. సో ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి. సో విశ్వక్ సేన్ అయితే కొన్ని సీన్లలో అయితే బాగానే చేసిండు కానీ కొన్ని సీన్లలో అయితే పెద్ద ఇంపాక్ట్ అయితే అనిపించదు. సో అదొకటి కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ రాబోయే సినిమాల ఇది విశ్వక్ సేన్కి అయితే బాగా యూస్ఫుల్ అయితే. సో హీరోయిన్స్ విషయానికి వస్తే శ్రద్ధా శ్రీనాథ్ కానీ మీనాక్షి చౌదరి కానీ, ఎస్పెషల్లీ శ్రద్ధా శ్రీనాథ్కి అయితే చాలా మంచి క్యారెక్టర్ అయితే పడ్డది ఈ సినిమాలో. సో చాలా లాంగ్ టైం తర్వాత సో ఆవిడైతే బాగానే ఇచ్చింది, ఆ ఇంపాక్ట్ అయితే చూపించింది ఆవిడ ఉన్నంత వరకు. మీనాక్షి చౌదరికి కూడా చాలా లెంతీ రోల్ అయితే పడ్డది ఈ సినిమాలో చాలా లాంగ్ టైం తర్వాత. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఉంటుంది ఆవిడ ఈ సినిమాలో. చాలా లెంతీ రోల్ అయితే ఉంది ఆవిడకి ఈ సినిమాలో. సో ఆవిడ ఉన్నంతసేపు స్క్రీన్ మీద అయితే బ్యూటిఫుల్ అయితే ఉంది. సో ఇంకా ఓవరాల్ సినిమా గురించి చెప్పాలంటే వాళ్ళు తీసుకున్న స్టోరీని అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది. కాకపోతే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో అది ఎక్కడో ఎగిరిపోయింది. దానివల్ల ఎక్సలెంట్ గా ఉండాల్సిన సినిమా నార్మల్గా అయితే ఉంది. సో గురించి చెప్తే కొద్దిగా చెప్పిన కానీ స్పాయిలర్ అయితే అయిపోద్ది. సో అది మీ మూడ్ అయితే డిస్టర్బ్ అయితే చేస్తాయి. సో నేనైతే స్టోరీ గురించి అయితే చెప్పాలనుకోవట్లేదు. సో ఎవరైనా ఈ సినిమాని టైంపాస్ కోసం అయితే చూడొచ్చు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అంటే కాదు. దట్స్ ఇట్ గాయ్స్. ఇది నా రివ్యూ. ఈ రివ్యూ కానీ మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కుదిరితే ఈ వీడియో లైక్ చేసి షేర్ కూడా చేయండి. మళ్ళీ వేరే వీడియోలు అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.